Yes, hi, hello guys, and welcome back to the channel. Guys, DAX series playlist లో భాగంగా ఇది 15th వీడియో గైస్, దట్ ఈస్ సేమ్ పీరియడ్ లాస్ట్ ఇయర్. సో మన ఇక్కడ నేమ్ వినగానే మనకి ఈజీగా అర్థమవుతుంది. సో ఆ ఫంక్షన్ నేమ్ ఏంటి గైస్? సేమ్ పీరియడ్ లాస్ట్ ఇయర్ అంటే సో ఈరోజు ఎగ్జాంపుల్ డేట్ అనేది మే 8th అనుకుందాం. సో లాస్ట్ ఇయర్ మే 8th డేట్ రోజు సేల్స్ ఎంతో తెలుసుకోవాలి అలా అనాలిసిస్ చేయడానికి. సో ఈ ఇయర్ 2014 అనుకుందాం. సో లాస్ట్ ఇయర్ 2013 టోటల్ సేల్స్ ఎన్ని అలా. సో ఈరోజు సండే అనుకుందాం. సో లాస్ట్ ఇయర్ సేమ్ సండే సండే రోజు సేల్స్ ఎలా ఉన్నాయి. సో ఇలా అనాలిసిస్ చేయడానికి మనం సేమ్ పీరియడ్ లాస్ట్ ఇయర్ యూస్ చేస్తాం. అందరూ ఏమనుకుంటారంటే సేమ్ పీరియడ్ లాస్ట్ అంటే ఓన్లీ ఇయర్కి తీసుకొని కంపేర్ చేస్తాం అనుకుంటాం. కాదు గైస్, డేట్స్ అయినా డేస్ అయినా మంత్స్ అయినా ఇయర్స్ అయినా ఏదైనా తీసుకున్నా చేసుకుంటుంది. ఓన్లీ దానికి డేట్స్ అనేది ఇస్తే చాలు. సో అది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏదైనా అది కంపేర్ చేసి మనకి రిజల్ట్ ఇస్తుంది. సో ఇది మనం ఎప్పుడు యూస్ చేస్తాం, రియల్ టైంలో కూడా ఇది బాగా మనం యూజ్ చేసే ఫంక్షన్ గైస్, ఇది సేమ్ పీరియడ్ లాస్ట్ ఇయర్ అనేది. ఎందుకంటే మనం మన సేల్స్ అన్ని మన ట్రెండ్ ఎలా జరుగుతుంది అనేది, ఐ మీన్ సేల్స్ ఎలా అవుతున్నాయి, సో అనాలిసిస్ చేయడానికి క్లయింట్ అడుగుతూ ఉంటారు. సో ఈ ఇయర్ సేల్స్ ఇన్ని అయినాయి, సో ఇదే టైంకి లాస్ట్ ఎన్ని సేల్స్ అయినాయి అనేది మనం అలా అనాలిసిస్కి సేమ్ పీరియడ్ లాస్ట్ ఇయర్ బాగా యూజ్ చేస్తుంటాం గైస్. అండ్ దీనిలో ఒక డ్రాబ్యాక్ ఏంటంటే ఓన్లీ 1 ఇయర్కి ఇది బ్యాక్ అవుతుంది. లైక్ ఎగ్జాంపుల్ ఈ రోజు డేట్ మే 8 అనుకుందాం. సో లాస్ట్ ఇయర్ మే 8 వరకే వెళ్తుంది. సో మనకి మే 6 మే 5 కావాలంటే వెళ్ళదు అలా. సో ఇది ఒక్కటే ఇందులో డ్రాబ్యాక్. సో దానికి ఓవర్కమ్ చేయాలని డేట్ యాడ్ ఫంక్షన్ అనేది ఉంది. ఓకేనా. సో ప్రజెంట్ మనం సేమ్ పీరియడ్ లాస్ట్ మీద వర్కౌట్ చేద్దాం. సో మీకు ఇంకో ఎగ్జాంపుల్ కావాలంటే లైక్ కోవిడ్ కేసెస్ ఉన్నాయనుకోండి. సో మీరు లాస్ట్ ఇదే టైం మే 8కి ఫుల్గా కేసెస్ ఉన్నాయి. ఇప్పుడు కంపేర్ చేస్తే నాట్ ఈవెన్ 100 కేసెస్ కూడా రావట్లేదు. అదే ఐ మీన్ స్టేట్ వైజ్ 100 కేసెస్ కూడా రావట్లేదు. అదే మనం సేమ్ పీరియడ్ లాస్ట్ ఇయర్ మే 8కి చూస్తే ఒక 10,000 15,000 ఉంటాయి. సో ఇట్లా మనం అనాలిసిస్ చేయడానికి ఈ ఫంక్షన్ చాలా బాగా యూస్ చేస్తున్నారు రియల్ టైంలో. సో వితౌట్ ఎనీ డిలే ఒకసారి డెమో చూద్దాం గైస్. ఓకేనా. సో గైస్, మీరు చూస్తే ఇది పవర్ బై డెస్క్టాప్. సో నేను శాంపుల్ మైక్రోసాఫ్ట్ వాళ్ళు ప్రొవైడ్ చేసే శాంపుల్ డేటా సెట్ని లోడ్ చేసుకున్నాను. సో జస్ట్ మీకు టేబుల్ విజువలైజేషన్ చూపిస్తాను. సో బిఫోర్ గోయింగ్ టు టేబుల్ విజువలైజేషన్ అండ్ థింక్ మనం ఒక మెజర్ రాద్దాం. ఇక్కడ ఇదేంటి మెజర్సే గైస్. ఓకేనా. కాలమ్స్ కావు, క్యాలిక్యులేటర్ కాలమ్స్ కావు. సో మెజర్స్ రాద్దాము. సో న్యూ మెజర్. ఓకే. నా రిక్వైర్మెంట్ ఏంటంటే సేల్స్ ఇయర్ వైజ్ ఎలా ఉన్నాయో ఆర్ మంత్ వైజ్ ఎలా ఉన్నాయో సేల్స్ రాస్తాము అనుకుంటాను. ఓకేనా. సో సేమ్ పీరియడ్ లాస్ట్ ఇయర్. ఓకేనా గైస్. సో సేమ్ పీరియడ్ లాస్ట్ ఇయర్ మనం క్యాలిక్యులేట్ ఫంక్షన్ యూస్ చేస్తాం. మీకు తెలిసినట్టే కానీ క్యాలిక్యులేట్ ఫంక్షన్ గురించి నేను బాగా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియో చూడండి గైస్. ఓకే. నథింగ్ బట్ ఇది ఒక ఎక్స్ప్రెషన్ని ఒక ఫిల్టర్ కాంటెక్స్ట్ మాడిఫై చేస్తుంది. ఓకేనా. సో ఇక్కడ ఎక్స్ప్రెషన్ ఏమి ఇద్దాం గైస్? సమ్ ఆఫ్ ఫైనాన్షియల్ ఆఫ్ ప్రాఫిట్స్ ఇద్దామా? ప్రాఫిట్. ఓకే. బ్రాకెట్ క్లోజ్ కామా. ఇప్పుడు ఫిల్టర్ ఇవ్వాలి. ఫిల్టర్ ఏమి ఇస్తున్నాము అంటే దీనికి సమ్ చేయమని చెప్తున్నాను. దీనికి సమ్ ఈ ఫిల్టర్ కాంటెక్స్ట్ని ఇప్పుడు ఫిల్టర్ని మాడిఫై చేయాలి. ఏ విధంగా మనం ఇవ్వాలి? సో మనకి లాస్ట్ ఇయర్ సేల్స్ ఎన్ని కావాలి, ఐ మీన్ సేమ్ పీరియడ్ లాస్ట్ ఇయర్ ఇదే డేకి లాస్ట్ ఇయర్ ఎన్ని ఉన్నాయో ఆర్ ఇదే మంత్కి లాస్ట్ ఎంత ఉందో సో దానికి మనం మాడిఫై చేస్తాం. సో సేమ్ పీరియడ్ లాస్ట్ ఇయర్ మీరు చూస్తే డెఫినేషన్ కూడా అదే. రిటర్న్స్ ఎ సెట్ ఆఫ్ డేట్స్ ఇన్ కరెంట్ సెలెక్షన్ ఫ్రమ్ ప్రీవియస్ ఇయర్. ఓకే. సేమ్ పీరియడ్ లాస్ట్ ఇయర్లో మనం డేట్స్ ఇద్దాం. ఓకేనా. సో ఫినాన్షియల్ డేట్ కామా డేట్. ఓకే. దాట్స్ ఇట్. సో ఈ మెజర్ని మనం డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తే మనకి ఈజీగా అర్థమవుతుంది గైస్. సో బిఫోర్ దట్ మనం ఈ వాల్యూస్ ఇద్దాము. సో నాకు మంత్ వైజ్, ఓకే, మంత్ అండ్ ఇయర్ యాడ్ చేశాను గైస్. ఓకేనా. ఇక్కడ దాకా బాగుంది. ఓకేనా. సో ఇప్పుడు ప్రాఫిట్ కదా మనం యాడ్ చేసుకుంది, ఇక్కడ ఫార్ములా అదే కదా మనం యాడ్ అయింది, ప్రాఫిట్ యాడ్ చేసాము. ఓకేనా. సో ప్రాఫిట్. ఓకే. ఇక్కడ దాకా ఓకే. సో ఇదంతా చూపిస్తుంది. ఇప్పుడు నేను ఎప్పుడైతే సేమ్ పీరియడ్ లాస్ట్ ఇయర్ యూస్ చేశానో ఈ ఫంక్షన్ నాకు లాస్ట్ ఇయర్ సేల్స్ చూపిస్తుంది. ఓకేనా. ఇప్పుడు మీరు చూస్తే కనుక నేను ఎన్లార్జ్ చేస్తాను గైస్ వాల్యూస్. సో ఓకే. సో వాల్యూస్ అండ్ కాలమ్ అడ్రస్ కూడా ఎన్లార్జ్ చేస్తాను. సో ఎస్, ఇప్పుడు చూస్తే గైస్ చూడండి. సో ఇది 2014 సెప్టెంబర్ సేల్స్ గైస్. ఓకేనా. సో మనం ఇప్పుడు ఏం చూడాలి, 2013 సేమ్ సెప్టెంబర్ సేల్స్ అన్ని. సో చూసారా. సో ఇది ఇక్కడ మనకు వచ్చేసింది. అండ్ నెక్స్ట్ ఇంకా మీరు చూడాలంటే 2014 అక్టోబర్ సేల్స్ ఇవి. సో ఇప్పుడు నాకు 2013 అక్టోబర్ సేల్స్ కావాలి. సో ఇది 1657. సో ఇప్పుడు మీరు చూడండి 2013 అక్టోబర్ సేల్స్ చూడండి ఇదే కదా. సో ఏం లేదు గైస్. ఓకేనా. సో ఇక్కడ ఎందుకు రావట్లేదు అంటే 2012 అనేది మనకి డేటా సెట్లో లేదు కాబట్టి ఇక్కడ మనకి డిస్ప్లే అవ్వట్లేదు. ఓకేనా గైస్. ఎప్పుడైతే ఇక్కడ ఏం లేకపోతే బ్లాంక్ వస్తుంది. సో 2014 సెప్టెంబర్ ఇవి. సో 2013 సెప్టెంబర్ ఇంత చూపిస్తుంది. అది నిజం కాదు. ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ ఏంటి, ఇదిగోండి ఇక్కడే ఉంది అది. సో ఇలా మనం అనాలిసిస్ చేయడానికి యూస్ చేస్తుంటాం గైస్. ఓకేనా. సో ఇంకా మనం క్వార్టర్ కూడా యాడ్ చేద్దాం. సో ఎప్పుడైతే మనం క్వార్టర్ యాడ్ చేసామో ఇంకా మనకి, ఓకేనా, ఇంకా మనకి
గ్రాన్యులర్ లెవెల్ వెళ్తుంది. ఇప్పుడు నువ్వు చూస్తే 2014 ఫస్ట్ క్వార్టర్ జనవరిలో 8143 ఉంది. బట్ 2013 క్వార్టర్లో ఏమి లేవు, సేల్స్ ఏమి లేవు. ఆ క్వార్టర్ మన డేటా సెట్లో ఏమి లేవు, అందుకే ఏమి చూపించలేదు. సో ఇట్లా అనాలిసిస్ చేయడానికి మనం డీప్ డైవ్ చేయడానికి యూజ్ చేస్తుంటాము. సో ఇంకా మనం డే యాడ్ చేస్తే డే లెవెల్లో కూడా ఉంటాయి, సేల్స్ ఉంటాయి. సో డే లెవెల్లో నాకు ఇక్కడ సేల్స్ ఏమి లేవు, సో ఇయర్ లెవెల్లో అగ్రిగేట్ అవుతుంది కాబట్టి ఇట్లా మనం చూస్తాం. సో ఇలా అనాలిసిస్ చేయడానికి మనం యూజ్ చేస్తుంటాం గైస్, ఓకేనా. సో ఇది సేమ్ పీరియడ్ లాస్ట్ ఏం లేదు, అదే రోజు సేల్స్ ఎలా ఉన్నాయని చూడడానికి మనం యూజ్ చేస్తుంటాం. సో దట్స్ ఆల్ గైస్, దిస్ ఆల్ అబౌట్ సేమ్ పీరియడ్ లాస్ట్ ఇయర్. సో ఇంతే. సో పెద్ద కాంప్లెక్సిటీ ఏం ఉండదు గైస్ ఇందులో. ఇప్పుడు మీరు చూస్తే కనుక ఇప్పుడు చూడండి, ఓవరాల్గా నేను ఇయర్ టు ఇయర్ పెట్టుకున్నాను. సో 2014లో ఈ సేల్స్, అదే నాకు 2013 సేల్స్ కావాలంటే ఇలా కనిపిస్తుంది. సో మీరు చూశారు కదా. సో ఇదే సేమ్ పీరియడ్ లాస్ట్ ఇయర్ అంటే. సో నాకు ఇయర్ వైజ్ కనిపించింది, మంత్ వైజ్ కనిపించింది, క్వార్టర్ వైజ్ కూడా కనిపించింది, ఈవెన్ డే వైజ్ కూడా కనిపిస్తుంది. ఇక్కడ డేటా సెట్ ఆఫ్ కోర్స్ డేటా సెట్ ఉండకపోవచ్చు, బట్ బేసికలీ మన కాన్సెప్ట్ ఏంటంటే 1 ఇయర్ బ్యాక్ వెళ్తుంది. నాట్ ఓన్లీ ఇయర్స్, మంత్స్ కూడా వెళ్తుంది. సో ఇక్కడ మీరు డిస్ప్లే చేస్తే ఇంక స్లాష్ అండ్ వేసి మంత్ వైజ్ కూడా వెళ్ళిపోయింది, ఓకేనా. ఇట్లా గైస్, దట్స్ ఆల్ గైస్, దిస్ ఆల్ అబౌట్ సేమ్ పీరియడ్ లాస్ట్ ఇయర్. చాలా ఈజీ ఫంక్షన్ గైస్ ఇది, ఓకేనా. బట్ రియల్ టైంలో కూడా బాగా యూస్ చేస్తూ ఉంటాం, ఓకేనా. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ ఫర్ వాచింగ్ ద వీడియో.